రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న ఎండల తీవ్రత, ఉక్కపోత కారణంగా అటు ప్రయాణాలు చేసేవారు, ఇటు ఇండ్లలో ఉండే సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న ఎండల తీవ్రతపై ఫోకస్. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారం నిజామాబాద్ జిల్లా సాలూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నల్గొండ జిల్లాలో సైతం గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటడం, రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న నల్గొండ జిల్లాలో సగటున గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదు కాగా 9, 10 తేదీలలో 40 డిగ్రీల చొప్పున, ఈ నెల 11న 40.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. కేవలం 2 రోజుల వ్యవధిలో సగటున 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడం పెరగనున్న ఎండల తీవ్రతను సూచిస్తోంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నప్పటికీ అది వేడి నుండి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 14 నుండి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరుతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రత్యేకించి నల్గొండ, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 45 నుండి 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అంతేకాకుండా సుమారు 10 రోజుల పాటు వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం సూచించింది. మంచినీళ్లు అధికంగా తాగడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇండ్ల బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుండి రక్షణ కల్పించేలా గొడుగుల వంటివి వాడాలని ప్రభుత్వం సూచించింది.